కర్నూలు జైల్లో పోసానిని అదుపులోకి తీసుకున్నారు సిఐడి అధికారులు. పోసానిని గుంటూరు తరలిస్తున్నారు. పోసాని జైలు నుంచి బయటికి రాకుండా కుట్రలు చేస్తున్న అంశాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ సిఐడి కేసు నమోదు చేసింది. పోసాని విడుదల కానున్న నేపథ్యంలోనే మరో కేసు తెరపైకి తీసుకొచ్చారు. గుంటూరు కోర్టులో పోసాని కృష్ణమురళిపై పీటీ వారెంట్ జారీ చేశారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్ చెప్పండి, ఒక కేసు తర్వాత ఒక కేసు అనుకున్న విధంగానే పోసానిని ఇబ్బంది పెట్టడానికే చేస్తున్న చర్యలు కరెక్ట్గా అర్థమవుతున్నాయి. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో కేసు తెరపైకి వస్తుంది అనేది ఊహించుతున్నారు. ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి. హరి, పోసానిపై కుట్రలో భాగంగా కర్నూలు జిల్లా జైలు నుండి పీటీ వారెంట్ పై సిఐడి పోలీసులు గుంటూరుకి తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఈ రోజు పోసాని బెయిల్ మీద రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కుట్రలో భాగంగానే పోసానిని జైలు నుండి బయటికి రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ పోసానిపై 5 నెలల కిందట ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోసానికి ఈ యొక్క జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నుండి బెయిల్ మంజూరైన నేపథ్యంలో అతన్ని ఏ విధంగానైనా బయటికి రానియకుండా ఆ కేసుల విచారణ నేపథ్యంలో అతన్ని మరింత ఇబ్బంది కలిగించేందుకు పూర్తి స్థాయిలో ఒక కుట్రలు జరుగుతున్నాయంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి కిందట పోసాని కృష్ణమురళిని ఆ యొక్క కర్నూలు జిల్లా జైలు నుండి గుంటూరుకి తరలిస్తున్నారు. కొద్దిసేపట్లో ఏదైతే పోసాని కృష్ణమురళి ఉన్నారో ఆ గుంటూరుకి తరలించి అక్కడ జ్యుడిషియల్ ముందర హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది. ఏదైతే 5 నెలల కిందట ఈ యొక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదే విధంగా నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇతని మీద సిఐడి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసుకు సంబంధించిన అన్ని దాంట్లో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ యొక్క విచారణ పేరుతో ఇబ్బంది గురి చేయడానికి ఈ యొక్క పీటీ వారెంట్ ని అస్త్రంగా ఉపయోగించి ఈ రోజు అతని మీద అక్రమ కేసులు బనాయించి మరి తిరిగి జైలుకి పంపించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందటనే కర్నూలు జిల్లా జైలు నుండి ఈ యొక్క గుంటూరుకి తరలిస్తున్నారు. మొదటి నుండి ఈ యొక్క కేసును చూసుకున్నట్లయితే పోసాని కృష్ణమురళికి సంబంధించి తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, తనని ఇబ్బంది పెట్టద్దండి అంటూ పలుమార్లు చెప్పినప్పటికీ కూడా ఇదే తంతుగా ఇప్పటికే వేలాది కిలోమీటర్లు అతన్ని ఆ విచారణ పేరుతో అక్కడి జైలు నుండి మరొక జైలుకి తరలిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు బెయిల్ మీద బయటికి వస్తున్న తరుణంలో కుట్రపూరితంగా ఈ రోజు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ తీసుకొని కర్నూలు జిల్లా నుండి గుంటూరుకి తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ ఈ యొక్క పోసాని కృష్ణమురళి కూడా జడ్జికి చెప్పినారు. ఆ నేపథ్యంలో కూడా కొద్ది కూడా అనేది మానవత్వం లేకుండా అతన్ని ఇంకా మరింత విచారణ పేరుతో ఇబ్బంది కలిగించే విధంగా ఈ రోజు కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఈ యొక్క పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఒక పక్క ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వారి మీద అక్రమ కేసులు బనాయించి ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనడానికి చాలా స్పష్టమైన కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, ముఖ్యమైన నేతల మీద ఈ యొక్క టీడీపీ ఏదైతే కూటమి నాయకులు అసభ్యకరమైన పోస్టులు చేసి అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు వారి మీద కేసులు నమోదు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా